15 రోజుల క్రితం ఓ ఇంట్లో చోరీ జరగగా 50,000 నగదు కొంత బంగారం పోయినట్లు ఇంటి యజమాని కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల క్రితం ఇంటి గుమ్మం ముందు పోయిందనుకున్న బంగారంతో పాటు ఓ చిన్ని చీటి కనిపించింది. తప్పు చేశాము, దొంగిలించిన బంగారం ఇచ్చేస్తున్నాం, దొంగిలించిన నగదులో 22,000 మాత్రం ఖర్చయిపోయిందంటూ అందులో రాసి ఉండటంతో చర్చనీయాంశమైంది. అయితే పోలీసుల విచారణలో ఇది మంచి దొంగ వ్యవహారం కాదని, ఇంటి దొంగల పనినని తేలింది. యజమాని తిరుపతికి వెళ్లిన సమయంలో ముగ్గురు యువకులు చోరీ చేస్తున్నట్లు విషయం బయటపడుతుందనే భయంతో బంగారం తిరిగి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. రూరల్ నియోజకవర్గంలోని కరపలో ఉన్నాం మనం. ఈ కరప పోలీస్ స్టేషన్ లో 14వ రాత్రి దొంగతనం జరిగిందని ఒక ఫిర్యాదు అయితే నమోదైంది. ఆ ఫిర్యాదులో గణేష్ అనే వ్యక్తి తిరుపతి ప్రయాణం జరిగినప్పుడు ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంట్లోని బంగారం అలాగే నగదు చోరీ అయిందంటూ కరప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే చిత్రంగా అంటే 2 రోజుల క్రితం అయితే కనుక ఒక లెటర్ తో పాటు కొన్ని వస్తువులు ఆ ఇంటి గుమ్మం ముందు పడేసి ఉన్నాయని, ఆ లెటర్ లో తన ఇంట్లో కొద్దిగా బంగారం ఏదైతే పోయిందో అదంతా అప్పచెప్తున్నానని, కాకపోతే 22,000 రూపాయలు నగదు తిరిగి ఇవ్వలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అంటూ దొంగలు రాసిన ఉత్తరం మాత్రం అక్కడ దొరికింది. దాంతో ఎవరో ఇది మంచి దొంగగా చేసిన పనిగా భావించి చాలా మంది పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే విషయాన్ని చేరవేశారు. అయితే ఇక్కడే చాలా గమ్మత్తైన విషయం బయటపడింది. ఇది మంచి దొంగ కాదు, ఇంటి దొంగ పని అని తెలిసింది. వాళ్ళ బంధువులైన ముగ్గురు యువకులు కలిసి ఈ చిత్రమైన అంటే ఏ 14వ తారీఖున వీళ్ళు ఎవరైతే దొంగతనం చేశారో రాత్రి కొన్ని బంగారు వస్తువులతో పాటు నగదు కూడా, అంటే యజమాని ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో గణేష్, అతను చెప్పిన విధానం ప్రకారం అయితే 50,000 రూపాయల నగదు ఉందని చెప్తున్నాడు. అయితే ఈ దొంగలు మాత్రం ఎవరైతే ఈ ఇంటి దొంగలు ఉన్నారో వీళ్ళు ముగ్గురు బంధువుల పిల్లలే. వీళ్ళు సుమారు 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్న యువకులు. అయితే వీళ్ళంతా అంటే వీళ్ళు చేసే వ్యవహారం అయితే కనుక జనరల్ గా వీళ్ళు రోడ్లు గోల్డ్ కానీ ఇతర ఫ్యాన్సీ వస్తువులు కానీ ఊరేరుగా తిరిగి అమ్ముతూ ఉంటారని తెలుస్తుంది. వీళ్ళ సంఘ కట్టుబాటు ప్రకారం వీళ్ళందరూ సమావేశమయ్యి దొంగతనం ఎవరు చేశారన్న విషయం నిలదీయడంతో ముగ్గురు యువకులు తామే స్వచ్ఛందంగా ముందుకొచ్చి దొంగతనం చేశామని ఇకపై చేయమని చెప్పినప్పటికీ మొత్తం 22,000 తాము వాడుకున్నామని, మిగిలిన నగదు తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే చాలా మంది అయితే కనుక అంటే ఇటువంటి దొంగతనాలు చాలా మంది చేసి ఉంటారు. యువత పెడదవ పడుతున్నారు కాబట్టి పోలీసులు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపల పోలీసులు కూడా ఖచ్చితంగా దొంగలు తమకు అప్పగించాలి అంటూ ముందుకొచ్చారు. ఈ కథ అంతా చూస్తే కనుక ఇక్కడ యువత ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారో, ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారో, వాళ్ళు చేసిన తతంగం ప్రకారమే మనకి ఈ ఇంటి దొంగతనంగా ఖచ్చితంగా తెలిసింది. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన మంచి దొంగలు కాస్త అంటే ఏదైతే వస్తువులు దొంగతనం చేశారో తిరిగి ఇచ్చేయడం ద్వారా మంచి దొంగలుగా ప్రాచుర్యం పొందారు. వాళ్ళు మంచి దొంగలు కాదు, ఖచ్చితంగా ఇంటి దొంగలే ఇలా చాలా చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఏ విధమైన అంటే నమోదు చేసిన సెక్షన్ ద్వారా ముందుకు వెళ్తారా, లేకపోతే కట్టుబాట్ల ప్రకారం ఇంకేదైనా విధంగా మరో రూపంలో ముందుకు వెళ్తారని వేచి చూడాలి. వీడియో చిన్నితో నదీం కందూరాని, కరప పోలీస్ స్టేషన్.